ఇక వీళ్ళంతా హైపులు నిన్నటి నుంచి ఆ కేజీఎఫ్ పాటలు ఇంకే సాంగ్స్ ఉంటాయి కదా, ఆ సాంగ్స్ మొత్తం వేసుకొని ఈ పింక్ బ్యాచ్ మొత్తం హైప్ ఇస్తూ ఉంటారు నిన్నటి నుంచి. కేసీఆర్ మాట్లాడినా, నుంచున్నా, కూర్చున్నా, దగ్గినా, తుమ్మినా ఓ హైపు హైపు హైపు. భూముల ధరలు పెంచినాం తెలంగాణలో, ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాలు ఎవరైనా పెరిగినాయా? ఆస్తులు అంటే పెరిగినాయా మీ ఎవరైనా? ఒకసారి మన వీడియో చూస్తున్న ఎవరన్నా కామెంట్ చేయండి. కేసీఆర్ గారు చెప్తున్నారు కదా, ఏమంటున్నారు, శ్రీమంతులను చేశారంట. ఎవరి ఆస్తులు పెరిగినాయండి? వీళ్ళ ఆస్తులు పెరిగినాయి, వీళ్ళ కుటుంబం ఆస్తులు పెరిగినాయి. అంతకుమించి ఎవరైనా ఆస్తులు పెరిగినాయా? ఇదిగో ఇవాల్టి వరకు ఓ లెక్క అంట. పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఏంది ఆడియో అట్లా వచ్చింది, చూసుకోలేదా? ఫస్ట్ తెలుగు స్క్రైబ్. వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఒక మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా, తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట్లాడు, కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకొకడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. చచ్చిపోవాలి అని లేదు సారు, మిమ్మల్ని ఉరిదీసినా తప్పులేదు అన్నాడు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇదిగో వినండి. సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి? ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి? మరి అప్పుడు మీరు 14,000 ఎకరాలు సేకరించిన ఫార్మా సిటీ తొక్కలో సిటీ అప్పుడు ఎవరికి కావాల్సి వచ్చి మీరు సేకరించారు? చెప్పండి. 14,000 ఎకరాలు మీరు సేకరించలేదా? ఊరికే చెప్పమంటే, కబుర్లు చెప్పమంటే ఒకరోజు మొత్తం చెప్తారనమాట. తెలంగాణ జనం కసిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందంట. ఎవరన్నా చూసారా ఎదురు కసిగా? నువ్వేమైనా చూసావా కసిగా ఎదురంట? మరి దేనికోసం చూశారు కసిగా ఎదురు? ఏదో తేడాగా ఉంది ఈ పదం కదా. కసిగా ఎదురు చూశారంట. కసి 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 అని పాడుకుంటా ఉన్నారా? తెలంగాణ భవన్లో సింహం అడుగు పెట్టింది. అదేంది, నిన్న మీరు వెళ్ళారుగా, కనిపించింది సింహం ఏమన్నా మీ కాడ? మరి మన ఏం సినిమా అది, RRRలోనా సింహంపులో వచ్చింది? RRRలోనే కదా ఆ సింహం తీసుకొచ్చారు కదా ఇక్కడికి. ఏమంది నిన్న రేవంత్ సర్కార్ మీద యుద్ధబేరి మోగించింది సింహమా? కేసీఆర్ 2 ఏళ్ల వ్యూహాత్మక మౌనం ఆదివారం నాడు పెను విస్ఫోటనమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది. నిన్నట్టు నీళ్ళు వస్తా ఉన్నాయి, అవేనాయి? అరే నేను ఏందో వర్షం పడిందేమో అనుకున్నాను నిన్న సాయంత్రం. ఆ కడిగిన నీళ్ళు అటు వచ్చాయి. సర్కారు విధానాలతో రాష్ట్ర ప్రయోజనాలు గండిపడుతున్న తీరును కేసీఆర్ వివరిస్తుంటే 1.5 గంటల పాటు లక్షల మంది అతుక్కుపోయారంట టీవీకి. ఏం మరి నిన్న నేనైతే ఆ టేప్ వెళ్తున్నప్పుడు ఈ టైంలో ఎక్కువ నేను సాయంత్రం బిగ్ బాస్ సౌండ్లు వినపడి అందరిలోంచి. నాకు ఇది ఆడ వినపడలేదే నాకు. వీళ్ళ దాంట్లోనే చూద్దాం ఒకసారి. తెలుగు స్క్రైబ్లో వీళ్ళు ఒక లైవ్ పెట్టారుగా, పాపం ఎంతమంది చూసారు వీళ్ళది. 1 గంట 13 నిమిషాలు లైవ్ పెడితే 10,000 మంది చూశారు వీళ్ళ దాంట్లో.